హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైంది కదా, ఈరోజు మంది వెరైటీ రెసిపీ. ఈ ఒక్క పొడి ఉంటే చాలు మనకి ఏ ఫెస్టివల్స్ అయినా, పండగలు అయినప్పుడు కానీ, లంచ్ బాక్సెస్ కానీ, ఎప్పుడైనా సరే ఏదైనా జర్నీలో వెళ్ళేటప్పుడు కానీ మనకు అస్సలు ఇబ్బంది ఉండదు. చాలా సింపుల్గా చేసేయచ్చు. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇవన్నీ మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి, తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దోరగా వేపుకోవాలి మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు పులిహోర ప్రీమిక్స్ని మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా సరే పులిహోర పేస్ట్ చూస్తుంటారు, కానీ ఇది పౌడర్ రూపంలో తయారు చేసుకుంటున్నాం మనం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది రెసిపీ, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో కూడా నాకు లైక్ చేయండి. తర్వాత వచ్చేసి మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. అంటే ఇంతకుముందు మనం పచ్చిశనగపప్పు, మినపప్పు వేపుకున్నాం కదా, అవి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఇవి వేసుకుని మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోవాలి సపరేట్గా. సిమ్లో పెట్టుకునే చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో కూడా నాకు లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. కలర్ఫుల్ చపాతీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి. బెల్లం ఆర్గానిక్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనే వీడియో కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి. నేను వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు నీట్గా వాష్ చేసుకుని ఎండపెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర, చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ స్టైల్లో లాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇది ఉంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే కొంచెం మనం ఏం యాడ్ చేయబోతున్నామంటే మిరియాల పొడి, అంటే వేయించి పొడి చేసుకున్నటువంటి మిరియాల పొడి. తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, దాన్ని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేయండి, కల్లుప్పు. ఇప్పుడు ఏంటంటే మనకి మీ దగ్గర మిరియాలు డైరెక్ట్గా ఉంటే అది యాడ్ చేయండి. నా దగ్గర ఫ్రై చేసినటువంటి పొడి ఉంది కాబట్టి మిరియాలు అది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని కూడా నీట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండును కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పులుపు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు సరిపడా పులుపుకి సంబంధించి చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చక్కగా రోస్ట్ చేసుకోండి, డ్రై రోస్టే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పులిహోర పేస్ట్లో అయితే మనకి ఎక్కువ ఆయిల్ పట్టుద్ది. ఇందులో ఏంటంటే మనం అంతా డ్రై రోస్ట్ కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చింతపండు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసేద్దాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో వేయించినటువంటి మెంతుల పొడి కూడా యాడ్ చేసుకున్నాము, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, అంటే పులిహోర మనకి మంచి ఎల్లోయిష్ కలర్ కావాలి కదా, అందుకోసం. తర్వాత ఆల్రెడీ మనం వేయించినటువంటి చింతపండు ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మనకి పులిహోర ప్రీమిక్స్ పౌడర్ అనేది ఈజీగా తయారైపోతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకి దీంతో నేను పులిహోర ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఏంటంటే ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి ఇది స్టోర్ అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది మనకి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడితోటి నేను ఎలా పులిహోర తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కూడా హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపుకి సంబంధించి మనం ఇప్పుడు వేసుకుంటున్నాము. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చి యాడ్ చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి, చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి కానీ బాగా యూజ్ అవుతుంది.
ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుని అది చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పులిహోర ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. అది ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్సే కదా దాంట్లో యాడ్ చేసి పౌడర్ చేసుకుంది. ఇప్పుడు వచ్చేసి అది కూడా యాడ్ చేసేసుకొని మీరు ఎంత క్వాంటిటీ రైస్ వేసుకుంటున్నారో దానికి సరిపడా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ రైస్ వండుకున్నది ఉంటుంది కదా, అది వేసేసుకోండి. అది వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి చక్కగా పులిహోర అనేది బాగా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, మన ఛానల్లో శివరాత్రికి సంబంధించిన స్పెషల్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మంచి వెరైటీ రెసిపీస్, డిఫరెంట్ రెసిపీస్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు అవి కూడా ట్రై చేయండి. మన ఛానల్లో బెల్లం ఇంట్లో ఎలా తయారు చేయాలో రెసిపీ కూడా ఉంది, దాని గురించి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి హెల్దీ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో, ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండేటువంటి పులిహోర ప్రీమిక్స్ పౌడర్ తోటి మనం ఈజీగా పులిహోర ఇంట్లోనే తయారు చేసుకున్నాము, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పులిహోర అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.